హరే కృష్ణ. మేము ఇప్పుడు మాయాపూర్ నుంచి శాంతిపూర్కి వెళ్తున్నాము. ఇది చూడొచ్చు మీరు. ఈ 3 ఆటోలు, ముందు 2 ఆటోలు ఉన్నాయి, వెనక ఒక ఆటో. बोले ठीक है अभी रुक जाओ थोड़ा, इधर थोड़ा रुक जाओ 1 महीना, और 1 महीना जब रुके तो चैतन्य उसमें आता है ऐसा प्रसाद बनाया ना अद्वैत आचार्य ने, हाँ एवरीडे फीस्ट, और महाप्रभु को 50-50 आइटम, अलग अलग प्रकार का साग, अलग प्रकार का सब्जी, अलग अलग प्रकार का राइस, दाल, सब चटनी, इतना सारा भोग लगता था ना वहाँ। आज भी होगा वैसा। హరే కృష్ణ. ఇది శాంతిపూర్ ధామము. ఇప్పుడు మనం ఉన్నాము అద్వైత ఆచార్యులు వారి యొక్క ఇంటి దగ్గర. మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మామిడాకులు, మామిడి చెట్లు మొత్తం అన్నీ కూడాను. ఇది అద్వైత ఆచార్యుని వారి ఇల్లు. ఇది చూడండి, ఇది మాధవేంద్రపురి టెంపుల్. హరే కృష్ణ. ఇవన్నీ కూడా చూడండి. దర్శనం లేదు ప్రస్తుతానికి. ఇది 500 సంవత్సరాల క్రితం మాధవేంద్రపురి అద్వైతాచార్యుల వారి యొక్క ఇల్లు. హరే కృష్ణ. ఇప్పటిదాకా మనం స్టాల్స్ చూసాము. ఇప్పుడు మనం ఈ స్టాల్ని వినియోగించుకుంటున్న వాళ్ళని చూద్దాం. ఇక్కడ సోడా అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ మీ విధంగా పానీపూరి చూడండి. ఫారినర్స్ ఎలా పానీపూరి తింటున్నారు. వీళ్ళంతా కూడాను ఇక్కడ వచ్చి భేల్ అమ్ముతున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అన్ని కాయలతో కూడాను మామూలుగా మనం మరమరాల మసాలా అవి తింటాము, కానీ ఇక్కడ జాంకాయల మసాలా, రేగిపండు మసాలా అవి కూడా అమ్ముతారు. ఇవి స్వీట్ కార్న్ ఉడకబెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ కాల్చి అమ్ముతున్నారు. ఇది పానీపూరి. ఇక్కడ అందరూ కూడాను కొనుక్కున్న వాళ్ళు తినేది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది కూడా నేషనల్ స్టాల్ లాగానే ఉంది. ఇక్కడ పన్నీర్కి సంబంధించినవి, రోటీకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ రొట్టెలు తయారు చేస్తున్నారు. ఇది బెంగాలీ ఐటమ్. ఇది మామూస్ కుక్కరు. ఇక్కడ చూడొచ్చు మీరు. జాంగ్రీ, సమోసా, రకరకాలు ఉన్నాయి. తర్వాత ఇది కూడా ఇండియన్ ఐటమ్స్. ఇక్కడ పూరి తయారు చేస్తున్నారు. ఇక్కడ స్వీట్స్ కొన్ని ఉన్నాయి. ఇవి చూడండి. ఇది వెజ్ రోలు, దాని పక్కన మంచూరియా, దాని పక్కన నూడిల్స్. తర్వాత ఇది కూడాను మంచూరియా, ఇవన్నీ కూడాను. ఇక్కడ నాన్ ఉంది చూడండి. ఇది ఇండియన్ స్టాలు. హరే కృష్ణ. ఇప్పుడు మనం రాధామాధవ్ గోల్డెన్ జూబ్లీ ఫెస్టివల్కి వెళ్తున్నాము. మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. వెనక కనిపిస్తున్నది ప్రభుపాదుల వారి పుష్ప సమాధి. ఇది గుడి అన్నమాట. ఇది నరసింహదేవుని ఉండటానికి, ఇది రాధామాధవ్ ఉండటానికి. ఇక్కడ మనం చూడొచ్చు తాటాకుల్లాగా ఇక్కడ రేకుల షెడ్లు ఉన్నాయి కదా, ఇవి గదులు. 5గురు ఉండొచ్చు. ఒక గదికి వచ్చి 150 రూపాయలు. ఇది వచ్చేసేసి సిమెంట్తో కట్టారు కదా, ఇది ఒక గదికి వచ్చి 250 రూపాయలు. 4 దాకా ఉండొచ్చు. ఇది కనిపిస్తుంది సినిమా హాలు. ఇక్కడ ఇది కనిపిస్తుంది థియేటర్ని కనిపిస్తుంది చూడండి.
ఇందులో సినిమా ఆడుతాయి అనమాట. ఇది గ్లోబ్ అనమాట. పైన తలకాయ మనకు పడుకోవటానికి పడక కుర్చీ లాంటిది ఇస్తారు. ఆ కుర్చీలో కూర్చొని ఆకాశంలో చూస్తూ సినిమా చూడాలి. హరే కృష్ణ. ఇప్పుడు నేను లోపలికి వెళుతున్నాను. ఇది గుడి, లోపలికి వెళ్ళే దారి. మీరు మందిరాన్ని చూడొచ్చు. అందులో మెట్ల మీద మనుషులు ఎంత చిన్నగా ఉన్నారో చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ బట్టలు, వస్త్రాలు ఇవన్నీ కూడాను. వస్త్రాలు, ఆడవారికి సంబంధించిన ఆభరణాలు, తర్వాత ఇక్కడ సంచులు, తర్వాత ఇవన్నీ కూడాను జపమాలలు, మెడలో వేసుకునేవి. చూడండి ఇక్కడ శంఖం తయారు చేశారు తులసి దాంతో. ఎంతో బాగుంది ఇది. అలా రకరకాలైన పూసలు. ఇక్కడ చూడండి ఎంతో పెద్ద పూస మాల. ఎంతోమంది దేశ విదేశ భక్తులతో చాలా కోలాహలంగా ఉంది. చూడండి ఇక్కడ ఓణీలు కట్టుకున్న ఫారినర్స్, హాఫ్ శారీ. ఇంకా ఇక్కడ మృదంగాలు ఉన్నాయి. తర్వాత భగవంతుడికి సంబంధించిన ఆభరణాలు, వాయిద్యాలు ఉన్నాయి. ఏనుగులు కనిపిస్తున్నాయి చూడండి. ఏనుగులు కూడా ఇక్కడ జెండాలు పట్టుకొని పైన గంట కొడుతున్నారు. హరే కృష్ణ. ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ అని అమ్ముతున్నారు. కృష్ణుడు, రాధారాణి. తర్వాత ఇక్కడ భగవంతుడికి అలంకరణకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఉన్నాయి. ఇవేమో మనకి అలంకరణ చేసుకునే వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది ఫారిన్ షాపు. ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించిన చెవులకు పెట్టుకునే కర్ణాభరణాలు, గొలుసులు ఉన్నాయి. ఇక్కడ భగవంతుని యొక్క అర్చామూర్తులు, ఆడవారి వస్త్రాలు అవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడాను వస్త్రాలు, ఆభరణాలు. ఇక్కడ భగవంతుడికి సంబంధించిన మూర్తులు, చెక్కతో చేసినవి. ఇంకా ఇక్కడేమో అన్నీ కూడాను వాయిద్యాలు, మృదంగాలు, హార్మోనియం. ఇది చూడండి ఎంత పెద్ద బ్యాంపర్ ఉందో. పట్టుకోవటానికి చాలా కష్టం. మా గురువు గారు ఇలాంటిది వాడేవారు. ఇక్కడ అందరూ కూడాను వారు భోజనం చేస్తున్నారు. హరే కృష్ణ. టీఓవిపి లోపల కిందనమాట నేను వచ్చాను ఇప్పుడు. నరసింహస్వామి యొక్క ఫోటో చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ గదులన్నీ కూడాను ఇక్కడిద్దరు ప్రసాదం తీసుకుంటున్నారు. అంతా చూడండి ఎంత పెద్ద పెద్ద గదులు ఉన్నాయో. లోపలికి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది. అంతా చీకటిగా ఉంది. కొన్ని గదులైతే కట్టారు ఇక్కడ. ఇది వంటగది అనుకుంటా. ఇక్కడ రాసి ఉంది మధురం పాకశాల స్వీట్స్. కేవలం ఇక్కడ స్వీట్లు మాత్రమే తయారు చేస్తారు.
కేవలం స్వీట్ల కోసమే అన్నమాట ఇది ఈ కిచెన్. ఇది మధురం పాకశాల కేక్. కేవలం కేకులు తయారు చేయడానికి ఒక వంటగది అన్నమాట. చూడండి, ఇక్కడ కేవలం కేకులు మాత్రమే తయారు చేస్తారు. ఒక దానిలో స్వీట్లు తయారు చేస్తారు. ఇది రాధారాణి పాకశాల. ఇందులో కూరలు, చపాతీ, అన్నము మొదలైనవి తయారు చేస్తారు. చూడండి, ఇది ప్రత్యేకమైన వంటగది ఎంత బాగుందో. పైన ఏసీ కూడాను, సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫుల్ ఎక్విప్మెంట్. మనం ఎప్పుడు ఇంత పెద్ద వంటగదిని మనం చూసి ఉండకపోవచ్చు. చూడండి ఎన్ని పొయ్యిలు ఉన్నాయో, ఎంత అధునాతమైన. ఈ అబ్బాయిది బలరాము. ఇతను మా ఊరి దగ్గరే ఉంటాడు, సొంతూరు వచ్చి. ఇతడు వాళ్ళ అన్నయ్య. వీళ్ళు ఇక్కడ మామూస్ తింటున్నారు. ఇవి నూడిల్స్. ఇది తర్వాత ఫారిన్ స్టాల్. ఫారినర్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు వంటలు, మీరు చూడొచ్చు. ఇది బెంగాలీ వంటలు. తర్వాత ఇవి కూడా బెంగాలీ లాగానే ఉన్నవి ఇవి. తర్వాత ఇది ఇంటర్నేషనల్ స్టాల్. ఇది కూడాను ఇక్కడ రకరకాలైన పానీయాలు దొరుకుతున్నాయి, రంగురంగుల పానీయాలు చూడొచ్చు మీరు. తర్వాత రకరకాల కేకులు. చూడండి ఎంత రద్దీగా ఉందో ఇక్కడ వాతావరణం. ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ మంది జనం ఉన్నారు. పంచి పెడుతున్నారు అందరికీ. వచ్చిన బ్రహ్మచారులంతా కూడాను మహాప్రసాదం తీసుకుంటున్నారు. ఇది బ్రహ్మచారి ప్రసాదం హాలు. మీరు చూడొచ్చు ఎంత పెద్ద ప్రసాదం హాల్ ఉందో. ఇంత పెద్ద ప్రసాదం హాల్ ఉందంటే ఎంతమంది బ్రహ్మచారులు ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ లాకర్లు అనమాట. ఇందులో పళ్ళాలు పెట్టుకోవటానికి, గ్లాసులు పెట్టుకోవటానికి. చూడండి ఆ ప్రభుజీ అక్కడ పళ్ళాలు, గ్లాసులు అన్నీ తీసుకుంటున్నారు. అన్నిటికీ తాళాలు ఉన్నాయి. తర్వాత ఇది చూడండి, ఇక్కడ అందరూ బ్రహ్మచారులు మీకు కనిపిస్తున్నారు. కేవలం ఇక్కడ బ్రహ్మచారులు మాత్రమే ప్రసాదం తీసుకుంటారు. ఇప్పుడు ఉదయం 9 అయింది. అందరూ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు. కాసేపట్లో ఇక్కడికి మొత్తం కూడాను బ్రహ్మచారులు నిండిపోతారు. అందరూ వస్తున్నారు చూడండి. ఇంకా అందరూ వచ్చి వరుసలో కూర్చున్నారు. ఆ పైన కూర్చున్న వాళ్ళు, బల్లల మీద కూర్చున్న వాళ్ళు వరిష్ఠ వైష్ణవులు అనమాట. అంటే వృద్ధాప్యం వల్ల ఎవరైతే కింద కూర్చొని భోజనం చేయలేరో వాళ్ళ కోసం ప్రత్యేకంగా బల్లలు వేశారు. అవన్నీ వంటలన్నీ కూడా వచ్చినాయి ఆ ట్రాలీ మీద. ఇప్పుడు అవన్నీ వడ్డన చేస్తారు. ఇప్పుడు ఈ పాట పాడుతుంది ఒక ఆఫ్రికన్. చూడండి, గౌరనేత విగ్రహాలు నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నారు. जोड़ेन्द्रिय ताहे का जीवे पहले विषय सागरे
तारमध्ये जुहाति लोभमोह सुदुर्मति ताके जेता कठिन संसारे कृष्ण बड़ा दयामय पूरी बारे जुहा जाय स्वप्रसाद अन्ना दिलो बाय सही अन्ना मृत पावो राधा कृष्ण गुण गावो प्रेमे डाको श्री चैतन्य निताय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय 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 हरि हरि बोल। ఎవరున్నారు లైలా అమ్మనా? ఎవరు లేరు, వీడియో తీస్తున్నాను. రాధామాతాజీ ఇంత పెద్ద పెద్ద ఏనుగులకి ఇంత ఇంత చిన్న చిన్న అరటిపళ్ళు చిన్న దానిమ్మ పళ్ళు ఇచ్చారు. హరే కృష్ణ హరే కృష్ణ. తర్వాత ఇక్కడ భగవంతుడికి సంబంధించిన వస్తువులు కొనుక్కుంటున్నారు. ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ వస్తువులు, ఇవన్నీ బట్టల షాపులు. చూడండి ఎంతమంది బ్రహ్మచారులు ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నారు. ఇంకా వస్తున్నారు కూడాను, మీరు గమనించవచ్చు ఇక్కడ వచ్చేవాళ్ళని. అక్కడ మంచినీళ్ళు ఇస్తున్నారు చూడండి. అతని దగ్గర గ్లాసులు ఉన్నాయి, అందులో మంచినీళ్ళు ఇస్తారు. మళ్ళీ తాగి మళ్ళీ గ్లాస్ ఇచ్చేసేయాలన్నమాట. అది ఇప్పుడు కూర వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పెద్ద పిల్లలు చూడండి, అందరూ కూడాను ఏ విధంగా వెళ్తున్నారు. వీళ్ళు వివాహమైన స్త్రీలు అన్నమాట. ఇది గుడి, మనం వెళ్ళే గుడి లోపలికి. కలశాలు పెట్టుకొని వెళ్తున్నారు, వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మళ్ళా కొంతమంది చిన్నపిల్లలు వస్తున్నారు. ఇది మన భారతీయుల పరిస్థితి ఎలా ఉన్నారో. వీళ్ళందరూ కూడాను మన భారతదేశంలో పుట్టారు. మొహాన కనీసం కుంకుమ పుట్టు కూడా లేదు. హరే కృష్ణ హరే కృష్ణ. ఇది బ్రహ్మచారి ఆశ్రమం. ఇక్కడ బ్రహ్మచారులు ఉంటారు.
ఇది అద్దెకి ఇస్తారు. ఉన్న వాటన్నిటిలో కల్లా అత్యంత ఖరీదైనది ఇదే. ఇది బ్రహ్మచారి వంటశాల. మనం చూడొచ్చు బ్రహ్మచారులు అందరూ కూడాను భోజనం కోసం వెళ్ళటం అనేది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి బ్రహ్మచారి వంటశాల ఎలా ఉంటుందన్నది నేను చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు బ్రహ్మచారులు అందరూ లోపలికి వెళ్ళడానికి టోకెన్ ఇచ్చి వెళ్తున్నారు. వీళ్ళంతా కూడాను భోజనానికి వస్తున్నారు. ఇక్కడ రాశారనమాట ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఈరోజు. 2వ తారీఖు ఏంటి, 3వ తారీఖు ఏంటి, 4వ తారీఖు ఏంటి, 5వ తారీఖు ఏంటి ఇక్కడ రాశారు. ఇది మెను, ఇది నోటీస్ బోర్డు. ఇప్పుడు మృదంగాలు పట్టుకొని పిల్లలు నడుస్తున్నారు చూడండి. ఇక్కడ శంఖాలు ఊదుతూ కొంతమంది మహిళలు. హరే కృష్ణ. చూడండి ఏనుగులతో మొదలైంది. ముందు ఏనుగులు వెళ్తున్నాయి, వెనక మహారాజు అమియ విలాస్ మహారాజు చూసారా, సెక్యూరిటీ గార్డు, తర్వాత బ్రహ్మచారులు జెండాలు పట్టుకున్నారు, తర్వాత పిల్లలు చూడండి. చూడండి వీళ్ళు ఆఖరికి నడవలేని పిల్లవాడు కూడా యాత్రలో పాల్గొంటున్నాడు. ఈ పిల్లవాడిని చూడండి, ఈ అమ్మ చూడండి. ఇప్పుడు కుమారీలు అన్నమాట. వీళ్ళందరూ కూడాను దీపాలతో హారతిస్తున్నారు. హరే కృష్ణ. భవిష్యత్తులో మందిరం ఎలా ఉండబోతుందన్నమాట. పంచతత్వ విగ్రహాలు ఇక్కడికి వస్తాయి, రాధాకృష్ణ విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. ఇదంతా కూడాను గుడి చూడండి ఎలా ఉందో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడికి ప్రభుపాదుల వారు వస్తారు. జననివాస్ ప్రభు పంకజాంగ్రి ప్రభు ఇక్కడ పూజారిగా సేవలు మొదలుపెట్టి 50 సంవత్సరాలు అయింది. చూడండి ఇక్కడ ప్రభుపాదుల వారి ఇది పైన డోమ్ చూడండి. ఇక్కడ సామవేద యజ్ఞం జరిగింది. ఇది గురు పరంపర. నేను మళ్ళా దగ్గరికి వెళ్ళి ఇంకో వీడియో తీసి చూపిస్తాను.
the social means with the big feet. So now, our first speaker for today, who has helped us immensely. He wanted to see the temple of Vedic planetarium be built every year during Kartik. We used to go to Vrindavan for collections. And every year without a blink of an eye, he would tell me, please connect for Mayapur, let this temple be built. హరే కృష్ణ. ఇది గౌరంగ కుటీరు. ఇక్కడ కేవలం మనకు 150 రూపాయలకే 4 లేదా 5 ఉండే అవకాశం ఉంటుంది ఈ గదిలో. ఇది మొత్తం కూడాను తడికలతో చేసిన ఆవాసాలు ఇవన్నీ. ఈ గదులన్నీ తడికలతో ఉంటాయి. కేవలం 150 రూపాయలు మాత్రమే. ఇది కిటికీ కనిపిస్తుంది మనకి. ఆ ఎదురుగా కనిపిస్తుంది నిత్యానంద కుటీరు. అక్కడ ఒక రోజుకి 300 రూపాయలు ఉంటుంది. అది రేకుల షెడ్డు, సిమెంట్ గోడలు ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి అన్నదాన క్షేత్రము. లోపల భోజనం పెడుతున్నారు, మీరు గమనించవచ్చు. ఇక్కడ ఉచితంగా ఉదయం ఎవరైతే మంగళహారతికి వచ్చారో వాళ్ళందరికీ కూపన్స్ ఇస్తారు. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, మీరు చూడండి, అన్నదానం అని. అన్నదాన కాంప్లెక్స్ అది. ఎవరైతే మంగళహారతి వచ్చారో వాళ్ళకి ఇక్కడ కూపన్ ఇస్తారు. ఆ కూపన్ తీసుకొని మధ్యాహ్నం వచ్చి భోజనం చేయాలి. అది తర్వాత ఇది ఒక బేకరీ. నిత్యానంద పాదుకులవి లోకనాథ స్వామి మహారాజు నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తున్నారు. పంకజాంగ్రి ప్రభు, ఈయన 50 సంవత్సరాలు ఇదే గుళ్ళో పూజారిగా చేశారు. ఈ రోజుతో 50 సంవత్సరాలు పూర్తయినాయి. ఇది రాధా మాధవ వస్త్ర నిర్మాణ కార్యాలయ. ఇక్కడ భగవంతుడికి సంబంధించిన వస్త్రాలు తయారు చేస్తారు. ఇందులో ఇదంతా మనం చూడొచ్చు. ఇక్కడ అన్ని బట్టలు తయారు చేస్తున్నారు. మిషన్లు అవన్నీ మనం చూడొచ్చు. పరమ పూజ్య లోకనాథ స్వామి మహారాజ్. బ్రాహ్మణ కులంలో పుట్టి యజ్ఞోపవీతం వేసుకోవడానికి బాధపడే ఈ రోజుల్లో పాశ్చాత్య దేశాల్లో పుట్టి పిలకలు పెట్టుకొని
రాధామాధవ్ మొట్టమొదటిసారి ప్రపాదుల వారు చైతన్య మహాప్రభు మొట్టమొదటిసారి టీఓవిపి కాబోయే వాళ్ళ యొక్క కొత్త ఇంట్లోకి వెళ్తున్నారు. చూడండి అశేష జనవాహిని. ఇప్పుడు ఒక సన్యాసి వస్తున్నారు. ఆయన భక్తి ప్రేమ్ మహారాజు, భక్తిచారు మహారాజు యొక్క ముఖ్య శిష్యులు. ఆయన మీకు కనిపిస్తున్నారు. ఇంకా చూడండి ఎంతోమంది ఉన్నారు ఇంకా వెనక. హరే కృష్ణ, హరే కృష్ణ. ఇప్పుడు మనం చూస్తున్నాము మందిరం, గురు పరంపర. పంచతత్వ. ఇప్పుడు ఇవి నకలు, కేవలం నకలు పెట్టారు. త్వరలో నిజ విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. ఇంకొక సంవత్సరాల పడుతుంది. రాధామాధవ్ అష్టసఖి చూడండి ఎంత బాగున్నారో. నకలే ఇలా ఉంటే ఇంకా నిజ విగ్రహాలు వస్తే ఇంకెంత అందంగా ఉంటాయో చూడండి. హరే కృష్ణ. చూడండి మొత్తం కూడా ఏ విధంగా అలంకరించారు. ఇది రాధామాధవ్ యొక్క పూల తోట. ఇక్కడ కేవలం సేంద్రియ పద్ధతుల్లో ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా పూలు పండించడం జరుగుతుంది. ఈ పూలనే భక్తులు మాత్రమే కోసి వాటిని భక్తులు మాత్రమే దండగా మార్చి భక్తులు మాత్రమే అర్చించడం జరుగుతుంది. ఇది తర్వాత రాధామాధవ్ యొక్క తులసి కోట. ఇవన్నీ కూడా తులసి మొక్కలు. మీరు అక్కడ గమనించవచ్చు, ఒక భక్తుడు తులసి దళాలని సేకరిస్తున్నాం. ఇదంతా కూడాను ఉద్యానవనం అనమాట, నిజమైన ఉద్యానవనము. మామూలుగా మనకు ఉద్యానవనంలో అంటే ఎందుకు పనికిరాని మొక్కలు చెట్లు ఉండటం మనం చూస్తాము. కానీ ఇక్కడ ఉద్యానవనం అంటే నిజంగా భగవంతుడికి భక్తులకు ఉపయోగపడే మొక్కలను మాత్రమే పెంచుతారు. ఇదంతా కూడా చూడొచ్చు గుడి యొక్క వాతావరణం ఎలా ఉందో మీరు. ఇది మొత్తం తీసేశారు. ఇది పార్కింగ్ ఏరియా కార్లకి వాటికి. తర్వాత ఇక్కడ వచ్చేసేసి భవన నిర్మాణానికి కావాల్సిన పనిముట్లు కానీ అవన్నీ తయారు చేస్తారు. ఇక్కడ కొన్ని పరికరాలు అవన్నీ కూడాను. ఇది అన్నదాన క్షేత్రం, ఇందాక చూపించాను కదా, దాని యొక్క వెనక భాగం. హరే కృష్ణ. వెళ్తున్నాను. ఇక్కడ ముంగీస ఉంది చూడండి. ఈ ముంగీస వెళ్తుంది ఇక్కడ. ఇప్పుడే పాము తిన్నట్టుంది. ఇదిగో ముంగీస. హరే కృష్ణ. చూడండి ముంగీస కనిపిస్తుందా? హరే కృష్ణ, హరే కృష్ణ. ఇక్కడ ముంగీస ఉంది అబ్బాయి. సరే భలే పాములు తినే ముంగీస అనమాట. భయపడి లోపలికి వెళ్ళిపోయినట్టుంది. కృష్ణ. ఇక్కడ మనం చూడొచ్చు ఇద్దరు భక్తులు అనమాట. ఏ విధంగా చక్కగా చెరుకు రసం ఒక చిన్న మిషన్ పెట్టుకున్నారు. ప్రశాంతంగా చెరుకు రసం అమ్ముకొని బతుకుతున్నారు. హరే కృష్ణ. చూడండి చెరుకు రసం చేత్తో తీసే మిషన్. నన్ను కూడా చెరుకు రసం తాగమని అంటున్నారు. ఇక్కడ చక్కగా కొబ్బరి బొండాలు, చక్కగా చెరుకు రసం తీసుకుని ఒక
జీవితం గడిచిపోతుంది. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడాను భక్తుల యొక్క ఇళ్ళు అన్నమాట. ఏ విధంగా మనం ధామంలో ప్రశాంతంగా బతకచ్చు అన్నది ఇక్కడ తెలుస్తుంది. ఇది చెరుకు రసం. ఇక్కడ చూడండి చేత్తో ఎలా తీస్తున్నారు. छोटा गिलास कैसे 100 एक ही गिलास 210 ग्राम చూడండి చేత్తో ఎలా తీస్తున్నారు. हाँ हाँ अब नहीं लेंगे. आइए తర్వాత తాగిన తర్వాత చూడండి నీళ్ళు కూడా ఇస్తున్నారు. చెరుకు రసం ఇందులోకి వస్తుంది. ఇప్పుడు మనం ఫెస్టివల్ హెల్ప్ డెస్క్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడాను కావాల్సిన సౌకర్యాలు చూస్తున్నారు. ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మంచినీళ్ళు అవి ఇవ్వటము, ఇక్కడేమో రిజిస్ట్రేషన్స్ అవి చేయించడం, ఇక్కడేమో మందులు, తర్వాత వాళ్ళకి కావాల్సిన సమాచారము, దానికి సంబంధించిన హెల్ప్ డెస్క్. ఇది గోల్డెన్ జూబ్లీ ఫెస్టివల్ జరుగుతుంది ఇప్పుడు. ఇది చదవండి, మీరు తెలుస్తుంది మీకు. ఇది లోపల రిజిస్ట్రేషన్ బూత్ లోపలికి వచ్చాము. ఇక్కడ చూడండి హరే కృష్ణ. ఇప్పుడు మనం గౌరంగ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ చూడండి చీరలు, ధోతీలు, కుర్తాలు, లంగా జాకెట్లు ఇవన్నీ అమ్ముతారు. ఇక్కడ అమ్మే వాళ్ళందరూ కూడాను భక్తులేను. తర్వాత ఇక్కడ ఎక్కువగా ధోతీలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను బెంగాలీ చీరలు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. తర్వాత ఇవన్నీ జపమాలలు. ఇందులో ఇక్కడ ఒక ప్రత్యేకమైన జపమాల ఉంది, అదే ఈ జపమాల. దీని ఖరీదు కేవలం 500 కాదు, 5000 ఈ జపమాల. చూడండి ఎంత ఉందో. తర్వాత రకరకాలైన మూర్తులతో ఇక్కడ మనకి జపమాలలు. తర్వాత ఇవన్నీ భగవంతుడికి సంబంధించిన ఆరాధనకు సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. హరే కృష్ణ. చూడండి ఇక్కడ చాలా మంది పిల్లలు కూడాను జెండాలు పట్టుకొని ఉన్నారు. అక్కడ 2 ఏనుగులు మీరు చూడొచ్చు. ఇక్కడేమో చిన్నపిల్లలు, ఆడపిల్లలు దీపాలు పట్టుకొని ఉన్నారు. ఆ వెనక జెండాలు చూడండి ఎంత కోలాహలంగా రాధా మాధవ్ ఊరేగింపుగా వెళ్తున్నారు. ఇక్కడ మనం చూద్దాం ఈ పైన. ఇక్కడ టీఓవిపిలో ఇప్పుడు భజన చేసిన వాళ్ళందరికీను ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు. ఇక్కడే పూలన్నీ కూడాను కొట్టటాలు, పూలమాలలు కొట్టడం జరిగింది. మిగిలిపోయిన పూలు, పూలమాలలు అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఆ పిల్లలందరూ కూడాను ఎంతో కష్టపడిన దాకటి నుంచి కష్టపడి యాత్రలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రసాదం అనేది పెట్టడం జరుగుతుంది. వాళ్ళంతా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాం మనం చూడొచ్చు. ఇక్కడ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి అంత చక్కగా కూర్చొని తింటున్నారు. వరుసలో నించొని ప్రసాదం తీసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు గ్రూపులుగా ప్రసాదం తీసుకుంటున్నారు. పాస్తా పెడుతున్నారు, పాస్తా తింటున్నారు అంతా కూడాను.
भंडारा আছে পুরো শরীর খারাপ মনে হচ্ছে ఇది టీఓకి లోపలికి వచ్చాను నేను. ఇక్కడ చూడొచ్చు. ఎంత లోపల ఉన్నదో చూడండి. ఇదంతా టీఓవిపి కింద అన్నమాట. అంతా చీకటిగా ఉంది. చాలా బాగా కట్టారు గదులు. చూడండి, ఇవన్నీ గదులు అన్నమాట. ఇంకా కడతా ఉన్నారు లోపల. ఒక మాతాజీ దాన్ని సాకుతున్నారు. ఆ రెండు ఏనుగులు కూడాను ఆమెనేమీ చేయమన్నమాట. ఆమె చాలా ముసలామె. చూడండి, పువ్వు తీసుకొని తింటుంది. ఇది మగ ఏనుగు, ఇది ఆడ ఏనుగు. ఈమె వాటి యొక్క సంరక్షణ చూస్తారు. ఆమె ఏం చెప్తే ఆ ఏనుగులు ఆ మాట వింటాయి, మావటి వాళ్ళకన్నా కూడాను. చూడండి, వీళ్ళందరూ కూడాను వాటికి రోజు కూడాను ఎంత ధైర్యంగా వాటి దగ్గరికి వెళ్తున్నారు. రాధామాతాజీ వీరి పేరు. ఇప్పుడు రాధామాతాజీ అరటిపండు ఇచ్చారు ఏనుక్కి. అంత పెద్ద ఏనుక్కి ఇంత చిన్న అరటిపండు ఇస్తే ఏం ప్రయోజనం చెప్పండి?
రాధా మాధవ్ మొట్టమొదటిసారి ఈ మందిరంలోకి వస్తున్నారు. చూడండి ఎంతో జాగ్రత్తగా తీసుకొని వస్తున్నారు పైకి. హరే కృష్ణ. ఇక్కడ మీరు చాలామంది పిల్లలను చూడొచ్చు. ఇందులో భారతీయులు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు. వీళ్ళంతా చక్కగా పంచెలు కట్టుకొని మృదంగాలు నేర్చుకుంటూ కరతాళాలు వాయిస్తూ, చూడండి ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉందో. ఇక్కడంతా కూడా ఆడపిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు ఓణీలు లంగా జాకెట్లు వేసుకొని మృదంగా పట్టుకొని చూడొచ్చు. ఈ పిల్లలిద్దరిని చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు.